నమస్తే. ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గరే ఉన్నాం. సో నిరుద్యోగులు మొన్నటి నుంచి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతిసారి మాట తప్పుతా ఉంది, నిరుద్యోగులను మోసం చేస్తుంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితుంటే సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చుతూ 70,000 ఉద్యోగాలు, 80,000 ఉద్యోగాలు, కొంతమంది మంత్రులు అయితే ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇలా ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇలా సంగతి ఏందో చూస్తాం మేము అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా నిరుద్యోగ మార్చికి పిలుపునివ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే నిన్నటి నుంచి అరెస్టుల పరంపర కొనసాగుతూ వస్తూ ఉంది. ఎవరైతే నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం మాట్లాడినటువంటి లీడర్లు ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్ లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గర ఉన్నటువంటి పోలీసులు ఎంతమంది బలగాలు ఉన్నాయో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఒక పక్కన ఓయూ దగ్గరికి వెళ్ళిళ్ళు, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వెళ్ళిళ్ళు, అలాగే అశోక్ నగర్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి హాస్టళ్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఒక పక్కన వందలాది మంది సంబంధించినటువంటి స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్ లీడర్లను సైతం కూడా పోలీసులు అరెస్టులు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పోలీసులే కాదు, ఇక్కడ ఈ యొక్క దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, ఇక్కడ మొత్తం చుట్టుపక్కల వేలాది మంది పోలీసులంతా కూడా వాళ్ళంతా కూడా నిరుద్యోగులని అరెస్టు చేసేటువంటి కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పటికే వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. వీళ్ళందరినీ మరి 6 గంటల తర్వాతనే, సాయంత్రం 6 గంటల తర్వాతనే వాళ్ళని వదిలేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారట. మరి వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యం ఏంటిది? వీళ్ళు చేసినటువంటి ఏమైనా స్టూడెంట్స్ ఏమైనా మర్డర్లు చేయడం జరిగిందా, లేకపోయినట్టు ఇంకేమైనా వేరే దొంగతనాలు ఏమైనా చేయడం జరిగిందా? మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్పేసి అంటే ఈరోజు పోలీసుల యొక్క ఈ నిర్బంధంల మధ్యలో ఇలా వాళ్ళు కనీసం నిరుద్యోగ మిలియన్ మార్చిని కూడా చేసుకోలేకుండా ఇలా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు పదే చెప్తూ ఉంటారు కదా, మేము నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి. సో మీరు నిజంగా నిరుద్యోగుల కోసం మీరు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చినట్టయితుంటే మీకు ఇంత భయం ఎందుకు? వాళ్ళు చేసేటువంటి ఉద్యమానికి కానీ, వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క మిలియన్ మార్చికి కానీ ఎందుకు భయపడాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డది? ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేసేటువంటి ప్రయత్నమే. ఎన్నో ఏళ్లుగా పుస్తకాలతో కుస్తీలు బట్టి ఫ్యామిలీని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా భార్య పిల్లలను వదిలేసి ఇక్కడ చిక్కడపల్లి దగ్గరికి, దిల్సుఖ్ నగర్ దగ్గరికి వచ్చి వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టుకొని వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా కాలక్షేపం చేయడం పట్ల వాళ్ళందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. మరో పక్కన మొన్న డీజీపీ గారు మనం చూడడం జరిగింది. డీజీపీ గారు ఒక ప్రకటన, తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్నైతే ఉన్నాయో సుమారుగా 14,000-15,000 ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా మేము ఎక్కడెక్కడ ఎన్ని ఎస్ఐ పోస్టులు ఉన్నాయి, ఎన్ని కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది కావాలన్నటువంటి దానిపైన మేమంతా కూడా డాటా సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిన 15 రోజులలో ఈ యొక్క సమస్య పరిష్కారం అయిపోతుందని డీజీపీ గారు కూడా మాట్లాడిండు. మరి పోలీసు ఉద్యోగాల సంగతి ఏంది? దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 20,000కు పైన ఉద్యోగాలు ఉన్నాయి. పోలీస్ శాఖలోనే, కేవలం పోలీస్ శాఖలోనే 20,000కు పైన ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వచ్చినటువంటి ముప్పు ఏంటిదని చెప్పేసి ఇలా నిరుద్యోగ లోకం అంతా కూడా అడుగుతా ఉంది. మరి వీటికి సమాధానం చెప్పలేక ఇలా ముఖం చాటేయడం, ఏ విధంగా దీన్ని కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవచ్చు? ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారు, ఎవరు రాహుల్ గాంధీ వస్తారు, రేవంత్ రెడ్డి పోతాడు, ఇంకా మిగతా సంబంధించినటువంటి ఇలా మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆసరగా చేసుకొని వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకొని ఇలా ప్రచారం చేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఇలా వీళ్ళంతా కూడా ఒడ్డెక్కిన తర్వాత ఆ నిరుద్యోగులను పట్టించుకోకుండా ఉండడం ఇది సబబైనటువంటి వ్యవహారమేనా? సో చూడొచ్చు పోలీసులు ఎట్లా కనబడతా ఉన్నారో. సో పోలీసు నిర్బంధం మధ్యలో ఇలా చిక్కడపల్లి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ కావచ్చు కనబడతా ఉన్నది. చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది? ఆ రోజు ఒక పక్కన ఉద్యోగాలు రాక నిరుద్యోగులు రోడ్డు ఎక్కిళ్ళు. ఇలా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా కూడా కనీసం ఎక్కడ కూడా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకపోగా వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక మేము ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినాం, మేము 2 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షలకు సంబంధించినటువంటి హామీలలో ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంతో తెలుసా? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఖ్య కేవలం 11-12 వేల మధ్యలోనే ఉంటుంది.
11-12 వేల మధ్యలోనే ఉంటుంది. ఇంకా 1,88,000 ఉద్యోగాలు ఇలా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం బాకీ ఉన్నాడు. మేము సంవత్సర కాలంలోనే మేము ఇస్తామని చెప్పేసి అని ఇప్పటి వరకు లేదు. ఇక జీవో నెంబర్ 46ని మేము రద్దు చేస్తామని చెప్పిండు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని చెప్పేసి ఎంతమంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చినా ఇలా జీవో 46 తోటి మా కడుపు కొట్టొద్దని చెప్పేసి నిరుద్యోగులు వేడుకున్నప్పటికీ దానిపైన కనీసం ఆలోచన లేకపోగా దీన్ని నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇక నిరుద్యోగులతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని చెప్పినటువంటి మీరు మరి ఈ నిరుద్యోగుల కోసం మీరు ఏం చేసినట్టు? మీరు ఏమైనా చేసిందంటే వాళ్ళపైన కేవలం అక్రమమైనటువంటి కేసులు పెట్టి మేము వాళ్ళపైన అనేక రకాలైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ మీరు ఇలా కట్టడి చేసేటువంటి అరెస్టులు చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రం విజయవంతంగా చేసినైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి ఆ మెట్రో ఏదైతే ఉందో, ఈ దిల్సుఖ్ నగర్ సంబంధించినటువంటి మెట్రో ఏదైతే ఉందో, సో ఈ మెట్రోతో పాటు మిగతా సంబంధించినటువంటి చాలా మెట్రోల దగ్గర ఇదే పరిస్థితి కనబడతా ఉన్నది. చాలా మందిని ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్టూడెంట్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ కావచ్చు, ఆస్మా కావచ్చు, మరో పక్కన రవికుమార్ కావచ్చు, అలాగే ఇంద్రనాయక్ కావచ్చు, అలాగే జనార్దన్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది సంబంధించినటువంటి స్టూడెంట్స్ లీడర్లు కావచ్చు, చాలామంది విద్యార్థులు నిరుద్యోగులంతా కూడా ఇలా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు గడపాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడతా ఉంది. ఎక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకా పోలీసు బలగాలంతా కూడా ఇంకా బయటికి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పోలీసులు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఈ ఉన్నటువంటి గల్లీలు ఏవైతే ఉన్నాయో, ఈ సందులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళందరూ చేస్తాను. ఒకవేళ కనుక ఎవరైనా అనుమానం వచ్చినట్లయితే వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇలా కనబడతా ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మఫ్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా వాళ్ళు దిల్సుఖ్ నగర్ అడ్డాగానే ఇలా దిల్సుఖ్ నగర్లోనే మేము నిరుద్యోగ మార్చి పెడతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి ఎవరు కూడా రాకుండా, ఎవరు కూడా ఒకవేళ కనుక ఎవరైనా అనుమానాస్పదంగా వీళ్ళు స్టూడెంట్ లాగా కనపడ్డప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డులని చూపెట్టమనో, లేకపోతే ఇంకా మిగతా సంబంధించిన ఆధార్ కార్డు చూపెట్టమనో, ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అడిగిన తర్వాత మాత్రమే ఇక్కడ ఉండనిస్తూ ఉన్నారు. ఇక ఎవరిపైన అనుమానం ఉన్నట్టయితే నేరుగా తీసుకొని పోయి లోపడేసేటువంటి ప్రయత్నమే, అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఇదంతా కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. చాలామంది ఉద్యోగాలు రాక ఇటీవల చూసుకోవచ్చు చాలామంది చనిపోయినారు. ఒక పక్కన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పుకోలేక, ఇంకొక పక్కన ఇన్నేళ్లుగా చదువుకుంటున్నప్పుడు కూడా ఉద్యోగం రావట్లేదు, ఇక నా జీవితం అంతా కూడా ఏజ్ బారైపోతూ ఉన్నది అన్నటువంటి దానిపైన మనస్తాపం చెంది చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. మనం ఇటీవల చూసుకోవచ్చు, నెల 15 రోజుల కాలంలోనే 4-5 నిరుద్యోగులంతా కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకి ఏం సమాధానాలు చెప్పుకుంటారు? సో ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఇన్ని రోజుల పాటు మనం చదువుకోవడం జరిగి పెద్ద ఎత్తున కూడా నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినట్టయితే ఉద్యోగాలు కూడా సాధించవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళకి ఇలా మొత్తానికైతే మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇక మరొక పక్కన పోలీసు సంబంధించినటువంటి శాఖలో మరి 30 ఏళ్లకు ఉండేది, వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ అయితే కూడా 30 ఏళ్లకు ఉండేది, ఇలా 35 సంవత్సరాలకి పెంచాలంటూ ప్రధానంగా నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వేసేటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయి దీని ద్వారా నిరుద్యోగులకి కొంత న్యాయం చేసేటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే చాలా ఏళ్ళుగా మేము ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నాం, కాబట్టి ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి ఖచ్చితంగా మాకు ఏజ్ కనుక పెంచినట్టయితే మేము దీంట్లో అర్హత సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీని పట్ల కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి కనపడతా ఉంది. అలాగే జీవో నెంబర్ 46ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరనే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. విద్యాశాఖ మంత్రిగా విఫలమైపోయాడు రేవంత్ రెడ్డి. సో పూర్తి స్థాయిలో విఫలమైపోయాడు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలియదు, ఎన్ని భర్తీ చేసినామో తెలియదు. సో ఒక పక్కన పిల్లలేమో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇంకొక పక్కన కొట్లాడుతూ ఉంటారు. ఫీజులు సరైనటువంటి చదువు లేక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. గురుకులాల్లో పిల్లలకి సరైనటువంటి భోజనం లేకుండా అట్లా ఇబ్బంది పడుకుంటూ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అటర్ ఫ్లాప్ అయిపోయాడు. ఇక విద్యాశాఖ మంత్రిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి దీన్ని ఎవరైనా అడుగుతారు కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇలా పోలీసులతో ఒక నిర్బంధ కాండని కొనసాగిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఇలా హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన దగ్గరనే ఈ శాఖ ఉంది కాబట్టి ఆయన ఈ యొక్క విద్యాశాఖను నిర్లక్ష్యం చేసినటువంటి శాఖ పైన ఎవరైనా కానీ తిరుగుబాటు జెండా ఎగరేసినట్టయితే వాళ్ళని కట్టడి చేసేటువంటి శాఖ సైతం కూడా ఇలా ఆయన పైన ఉన్నది. కాబట్టి ఇలా పోలీసులతో వీళ్ళందరినీ కూడా అణచివేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చాలా మంది ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇలా ఏంటిది మాకు కనీసం మేము ఒక నిరసన తెలియజేసేటువంటి అవకాశం లేదా, మేము
మా ఉద్యోగాల కోసం మేము డిమాండ్ చేసుకుంటూ రోడ్డు ఎక్దాం, మేము ఒక మిలియన్ మార్చ్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటే కనీసం దీన్ని కూడా అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పక్కన ధర్నాలు చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చినాం. గతంలో ఉన్నటువంటి ధర్నా చౌకులను అన్నిటి కూడా ఆ రోజు ఎత్తేసినటువంటి ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో కేసీఆర్ ధర్నా చౌకులని ఎత్తేస్తే మేము మళ్ళీ ధర్నా చౌకులని ఇవాళ వాళ్ళకి ఇష్టం ఉన్న చోట వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసుకునేందుకు మేము అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇలా చెప్తా ఉంటారు రేవంత్ రెడ్డి కావచ్చు, ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు. మరి ఏది ఇలా నిరుద్యోగులు వాళ్ళ కోసం జివో 46 రద్దు చేయాలని చెప్పేసి ఉన్నటువంటి 1,88,000 ఉద్యోగాలని మరి విడతల వారికైనా కనీసం భర్తీ చేయాలి. 1-2 నోటిఫికేషన్లు ఇచ్చినా కానీ వాళ్ళు చదువుకుంటారు. కానీ మీరు ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా అందరూ కూడా చెప్తా ఉంటాం మేము నిరుద్యోగుల కోసం మాత్రమే ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి గొప్పలు చెప్తుంటున్నటువంటి రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తారో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా స్పందించాలి. వీళ్ళందరూ కూడా చాలామంది సంబంధించినటువంటి వాళ్ళంతా నిరుద్యోగులు ఇక ఇప్పటికే ఏజ్ అయిపోయి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఇలా నిరుద్యోగులంతా కూడా మీరు వేసేటువంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ అరెస్టులకు సంబంధించినటువంటి డ్రామాలన్నింటి కూడా ఆపాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వాళ్ళకు మీరు ఏదైతే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోతూ ఉన్నది. అంటే దరిదాపుగా మీరు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు దరిదాపుగా 3 లక్షలకు వస్తాయి. మీరు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు సంవత్సరంలో 2 లక్షలు అనేది ఉంటే 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పటికి. దీన్ని క్యాల్కులేషన్ చేసుకున్న కానీ సరే వాళ్ళు అడుగుతున్నది 2 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికి 1,88,000 ఉద్యోగాలు. మరి మీరు ఇంకా బాకీ ఉన్నట్టుగా వాళ్ళు నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు సైతం కూడా మీ ఖాతాలో వేసుకునేటువంటి అవకాశమే లేదు. సరే అయినప్పుడు కూడా మీ ఖాతాలో వేసుకున్నప్పుడు కూడా మీరు అంటున్నటువంటి 50,000 60,000 అంటూ ఉన్నారు కదా. మరి ఇంకా 1,30,000 ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో దానికి ఓ క్లారిటీ ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి. జీవోలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ 46 దాన్ని కూడా రద్దు చేసి నిరుద్యోగుల యొక్క కడుపు పైన కొట్టొద్దు. ఇట్లాంటి పోలీసు సంబంధించినటువంటి నిర్బంధాల మధ్యలో మీ యొక్క పాలన కనుక నడిచినట్టయితుంటే ఇటువంటి మీరు ఏదైతే 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ పైన తిరుగుబాటు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు. ఇక మీరు ఇట్లనే నిరుద్యోగులను నిర్బంధిస్తాం, నిరుద్యోగులపైన అరెస్టులు చేస్తాం, నిరుద్యోగులపైన అక్రమమైనటువంటి సెక్షన్లతోటి మేము అరెస్టులు చేస్తాం, కేసులతోటి భయపట్టిస్తామని చెప్పేసి అన్నట్టయితుంటే ఇక మీరు మీ యొక్క సీటుకి ఎసరు తెచ్చుకోవడంలో మీరే ముందుండి మీ యొక్క సీటుని కోల్పోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులతో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా రాజకీయాల్లో వాళ్ళు నిరుద్యోగులు తలుచుకున్నట్టయితే రాజకీయాల్లో అణచివేసినటువంటి చరిత్ర మనకు కనబడతా ఉంటుంది. చాలామంది నిరుద్యోగులు ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఏందో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వీళ్ళపైన స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నదని చెప్పేసి అయితే తెలియజేస్తున్నాం. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గర పోలీసు యొక్క నిర్బంధ కాండ మాత్రం కొనసాగుతూ ఉన్నది. సో ఒక పక్కన పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ మెట్రో కావచ్చు, మిగతా కొన్ని చోట్ల కొన్ని గల్లీలలో కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. సో నిన్నటి నుంచి రాత్రి నుంచి వాళ్ళని పోలీసు వాళ్ళంతా కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. నిరుద్యోగులను కానీ నిరుద్యోగ మార్చికి పిలుపునిచ్చినటువంటి వ్యక్తులను కానీ. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మొత్తం దాదాపుగా 50 నుంచి 60 మంది నిరుద్యోగులని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని నిరుద్యోగులని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని కూడా ఒకసారి మందలించేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే లోపలికి వెళ్తామా లేదనేది రెండో విషయం. కానీ సరే మొత్తానికైతే మాత్రం సరూర్ నగర్ సంబంధించినటువంటి పిఎస్లోనే వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఒక పక్కన చిక్కడపల్లి కావచ్చు, మిగతా ఉన్నటువంటి అశోక్ నగర్, మిగతా సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో సైతం కూడా వాళ్ళను వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించడం జరిగింది. పెద్ద ఎత్తున 400 నుంచి 500 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగానైతే మనకైతే అందుతున్నటువంటి సమాచారం. సరే వాళ్ళందరినీ 6 గంటలకి వాళ్ళని రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇదంతా కూడా ఎందుకంటే ఈ రోజే నిరుద్యోగ మార్చికి పిలుపునిచ్చింది కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు వీళ్ళని దీంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి నిన్న 10 గంటల నుంచి లైబ్రరీలో ఉన్నటువంటి వాళ్ళని, అలాగే మిగతా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళని, హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మిగతా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఉండడం జరిగింది. వాళ్ళ నిరుద్యోగులని ఎవరు కూడా కనీసం మాట్లాడినివ్వట్లేదు. ఎందుకోసం వాళ్ళు ఈ యొక్క నిరుద్యోగ మార్చికి పిలుపునిచ్చిందని చెప్పేసి అడుగుదామన్నా కానీ ఏ యొక్క నిరుద్యోగి కూడా వాళ్ళంతా కూడా కనపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సో లోపల కూడా చూసుకోవచ్చు. ఆకాష్ వీళ్ళ సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఈ నిరుద్యోగులంతా కూడా ఇక్కడే ఉన్నారు. బయటకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నప్పుడు కూడా పోలీసులంతా కూడా వాళ్ళందరినీ కూడా రానిచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు.